హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి పిల్లలది హెయిర్ కటింగ్ వీడియో. చాలా రోజుల నుంచి కామెంట్స్లో అడుగుతున్నారు, పిల్లలది హెయిర్ కటింగ్ పెట్టండి అక్క అనేసి. సో పిల్లలది నేను పెట్టక చాలా రోజులైందనమాట. సో అవన్నీ పాత వీడియోస్. రీసెంట్గా ఇది 1 వీక్ బ్యాక్ తీసిన వీడియో. సో ఎలా చేశాను అనేది మీరు ఫుల్ వీడియో చూసేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏం చేస్తున్నాం ఇప్పుడు? కటింగ్, హెయిర్ కటింగ్. షాప్కి పోతారా ఇంట్లోనా? ఇంట్లో బెస్ట్ షాప్ అయినా అయితే తొందరగా తీసేస్తారు. షాప్ అయినా రోజు అదే పనులు ఉంటుంది కదా, మనం ఆ పనులు ఉన్నాం కదా. పాతే కర్మ బాగా నా మీద పడుతుంది మమ్మీ. పడుతుంది, ఏం కాదు. సైడ్కి మాత్రమే తీస్తా, మధ్యలో చిన్నగా ఉంటుంది. అసలు లేదు. అరే మధ్యలో ఏం తీయండి రా, మొత్తం నాకు బాధ అయిపోయింది కటింగ్ అంటే. పైన ఎందుకు దూకుతున్నావు? పైన తీయట్లేదు, మంచిగా చేస్తున్నాం. చేద్దాం, కదలకు కొంచెం. కటింగ్ వీడియో చాలా మంది ఎప్పటి నుంచో అడుగుతుంది, అందుకే ఈరోజు మళ్ళీ తీసి పెడుతున్నాను. 3 times కదా తీసి పెట్టింది నువ్వు. 2 times కానీ అవి చిన్నప్పుడు, మళ్ళీ ఇప్పుడు తీయలేదు. చాలా రోజులైంది తీయక. ఫోన్ పేరు మాత్రం వచ్చారా? కత్తెర మంచిగా రా, కత్తెర బాగుంటే ఫాస్ట్గా అయిపోతుంది. ట్రిమ్మర్తో తీసే మమ్మీ. ట్రిమ్మర్తో నాకు రాదు సరిగా. కొంచెం సా కత్తెరాగా తమా ఒక పని చేయండి మమ్మీ, బట్టలు కుట్టే కత్తది ఉంటుంది. బట్టలు కుట్టే కత్తెరతో చేస్తారా బట్ట ఎవరైనా? చేయొచ్చు ఏం లేదు. హైట్ అయిపోయినావు. చీర ఇరిగిపోయింది. చీరంటే నాన్నగారు మాతో బాగా ఇదిగా ఉన్నాం. అది अजय स्टूल ना चैनल मेरा दो बच्चा है, हाथ के लिए हाथ का పైన తీయొద్దు నాకు. పైన ఎగ్జిట్ కట్ చేస్తున్నా, ఎక్కువ కట్ చేయట్లేదు సరేనా. చుట్టూ మాత్రమే తీస్తా. నాకు 5 కల్లా అయిపోవాలా, 5 లేదా 5:30. నీకు ఒక్కరికి 5:30 దాకా తీస్తే ఇంకేముంది, గంటలో ముగ్గురు అయిపోవాలి పట్ట పట్ట. నీకు ఒక 1/2 అవర్, వానికి ఒక 1/2 అవర్. మళ్ళీ బయటికి పోవాలి. 5 లేదా ఆట నేనా హాస్పిటల్ చూపించుకోవడం. సైకిల్ కూడా దొక్కనే. అయ్యో రేపు కూడా ఉంటావు కదా. రేపు ఏం చేస్తావు? రేపు మంచిగా 2 రోజులు దొక్కుదాం. రేపు నేను అక్కడ అమ్మమ్మ దగ్గర వెళ్ళినప్పుడు నువ్వు ఆమె చూసినావా కాలు ఎట్లుంది? హాస్పిటల్ పోతాను రేపు. మమ్మ మళ్ళీ వచ్చేటప్పుడు నాకు గమ్మ తీసుకుందాం, బాటిల్ తీసుకుందాం, గమ్ బాటిల్. ఎన్ని తెద్దాంరా, ఎన్ని తెచ్చినా ఉంచలేదు. మమ్మీ నా బర్త్డేకి స్లైమ్ తెస్తుంది అనుకున్నా మమ్మీ. డాడీ ఎందుకు స్లైమ్? ఆపుకోవచ్చు. అదే పని. ఢైన్సీలాగా కడతా. ఇట్లా పెద్ద పెద్దగా ఉన్నాయి, కట్ చేసుకోవాలి. దువ్వని పెట్టి కట్ చేసుకుంటే నీట్గా వస్తుంది. వద్దు మా ఏమో పైన తీసి హక్కు తీస్తలే. నేను తర్వాత నీకు అద్దంలో చూపిస్తా ఎంత తీసినా అనేది. ఫ్రంట్ వైపు అస్సలు ఎక్స్ట్రా కట్ చేయట్లేదు. అటు సైడ్కి చిన్న కట్ చేస్తున్నా. ఇలా చూడు ఎంత పెద్దగా ఉందో హెయిర్, చూడు ఇట్లా ఉంది రే. ఇది సెక్సిటీ చూడరా మరి అక్కడ హెయిర్. ఇంకొంచెం వెనకాల పోదా? నువ్వు దొబ్బకుండా పడిపోతాడు, నేను చెప్పినట్టు చేస్తాడు. ఫోన్ పడుతుంది, వాడు పడుతుంది. అప్పుడు నాకు దెబ్బలు వెళ్తాయి. మరి పడకపోతే ఏం చేయాలి?
గమ్మున ఉండాలా? నీ పని ఏంది? గమ్మున కూర్చో. ఏమైంది? కదలాకరా, వెనకాలంతా అట్నే ఉంది. సరే ఏడు సైడ్ అవుతా, ఏడు సైడ్ అని ఇది కాదు. సరే సరే ఏడు ఏడు బస్సు చూడు. చూడదు ఏం పెట్టదు. వదిలేసేవాడు, ఫోన్లో ఉన్నాడు కానీ చూడలేదు. ఫోన్ చేతిలో ఉంది కదా. ఇంత పెద్ద జుట్టు పెట్టుకొని కటింగ్ వద్దంటావు. పిలక పెట్టుకుంటావా? ఎస్ అమ్మాయి నేను అదే చెప్పిన వెనకాల. అదే మీ పీటీ సార్ నేను అడుగుతావు. అడుగుదామా పీటీ సార్ని? సార్ మరి ఇట్లా అంటున్నాడు. జుట్టు పట్టుకుంది. పీటీ సార్ని అడుగుదాం. సార్ ఏం చెప్తారు? ఓకే చెప్తారు. ఓకే చెప్తాడా? అవునా? అండ్ రగిలిస్తాం. స్టిక్ తీసుకొచ్చి మంచిగా చేస్తాడు నీ పెళ్ళి. మమ్మీ నాకు చూపు అప్పుడు కుట్టిద్దాం. కుట్టిద్దాం. నేను ఎప్పుడో ఒకసారి నా పిగ్గీ బ్యాంక్కి వెళ్ళి డబ్బులు అన్నీ తీస్తాను. తీసి దాంతో చెవులు తెచ్చుకుంటాం. ఏంది పిగ్గీ బ్యాంక్లో డబ్బులతో చెవులు కూడా కుట్టించుకుంటావా? ఏమో నిండు ఉంది. అబ్బా ఎన్ని కాయిన్స్తోనా? రూపాయలే. పెద్దలు బాలే. దాంట్లో వేస్తే వేరే తీసుకురావాలి. టైం పడుతుంది ఎక్కువ, ఫాస్ట్గా పోతే. మమ్మీ నాకు 4:30 కల్లా అయిపోవాలి మమ్మీ. సరే మళ్ళీ 5 to 6:30 దాకా నేను ఆడుకుంటాను. మళ్ళీ స్నానం చేసుకోవాలి. ఇది అయిపోయినాక మరి స్నానం చేయరా బిడ్డ? కటింగ్ చేసుకుని అట్నే ఉండరా? మమ్మీ నాకు కాట్ పెట్టు మమ్మీ పక్కకి. అలాంటి కటింగ్లు వద్దంట. సార్ ఆల్రెడీ వీడియో పెట్టిండు. కాట్లు ఏంది? కాట్లు అది సమ్మర్ హాలిడేస్లో ఉన్నప్పుడు చేసుకోవాలి. ఇప్పుడు వెనకాల పెట్టారు. వెనకాల వద్దు, ముంగట వద్దు, నీట్గా కటింగ్ చేసుకో. స్కూల్ కటింగ్ ఎట్లా ఉండాలో అట్లా. లేకపోతే మిలిటరీ కటింగ్ చేస్తావా? మిలిటరీ కటింగ్ వెనకాల మొత్తం తక్కువ ఉండాలా, ముందు మొత్తం తక్కువ ఉండాలా. సరే జుట్టే ఉండొద్దు. అట్లా చేయండి. సరే మిలిటరీ కటింగ్. సరే ఎవరెవరు మమ్మీ ఉడికేటప్పుడు మాత్రం గుండెకి చల్లగా తాకుతుంది గాలి. ఒక్క నిమిషం ఉండు. ఇంకా నీట్గా చేయాలా? సమానంగా కట్ చేసుకుంటూ లేదురా? ఎన్ని మినిట్స్? 8. ఎక్కేంది కలర్ ధర్మేనిరా బండి గారికి ఏమన్నా వాడేనా? నీట్గా బండి గారికి నాలుగాడ నువ్వు హను జల్ది కొద్దిగా ఉన్నాయి పంచి పెట్టు పైన అది హోల్డర్ లాస్ట్ కి అది ఫోటో తీసి నా బర్త్డే గేమ్ చేసిదు అది పెట్టు కదా హోల్డర్. ఫోన్ హోల్డర్ అదా స్టాండ్ దానికి పెట్టి అది ఆన్ చేసి చేయి నొప్పి కూడా ఉండదు. వీడైతే దగ్గర నుంచి తీస్తాడు అనుకుంటే వీడేమో సరిగ్గా తీయలేడు. ఏం చేద్దాం? నేను తీయమన్నా తీస్తాను. వాళ్ళకి తీసినప్పుడు నువ్వు దిద్దులే ఉండు. అమ్మ నేను తీయను. చాంగాలు తీస్తుంది. నెక్స్ట్ బండి కాదు కేపులు చేయలేదు. నువ్వు బండి కాదు. సెకండ్ నేను మా నేనే సెకండ్. నువ్వు సొంత తమ్మ కాదు కాబట్టి సంతాన ఇంకా చిన్నగా చేయాలి. నువ్వు లాస్ట్. ఎన్ని మినిట్స్ అయిపోయింది? చదివే ఎన్ని మినిట్స్ అయిపోయింది రా? 10 ఒక 10 ఉంది. 10 seconds మినిట్స్? క్రీమ్ కలర్. నాకు మినిట్స్ కావాలి. క్రీమ్ కలర్ కడపాలి. బట్టతాలండి సార్కి.
డాడీకి ఉన్నట్టు బట్టతల అంటే అంతగానం లేదు డాడీకి ఉన్నట్టు. ఏదో ఒక 50 జుట్లు ఉంటుంది అట్లా. ఒకసారి ఎప్పుమా కదలకు ఇగో ఇక్కడ నీట్గా చేసేసిన. పట్టుకుందురా ఒకసారి, ఇది ఒక్కటి కొంచెం కట్ చేసి ఇక్కడ కనిపిస్తుందా? ఫోన్ పైగా ఇది కనిపిస్తుందా? కనిపిస్తున్నా క్లియర్గానే. మమ్మీకి అది 1x అని వచ్చింది. వీడియో ఎంత స్పీడ్గా ఉండాలి. కనిపిస్తుందా? ఇది కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, నేను దువ్వెన పెట్టకుండా డైరెక్ట్ కత్తెరతో తీస్తున్నాను. సో ఇది నాకు కొంచెం అలవాటైంది కాబట్టి నేను డైరెక్ట్ కత్తెరతో చాలా సన్నగా ఇలా కొంచెం కత్తెరని క్రాస్గా పెట్టి కట్ చేస్తున్నాను. అక్కడ హెయిర్ కొంచెం ఇంకా చిన్నగా చేయాలని చెప్పేసి. మీరు ఎవరైనా ఫస్ట్ టైం చేసే వాళ్ళైతే అలా చేయకండి, దువ్వెన పెట్టి మాత్రమే హెయిర్ని కట్ చేసుకోండి. ఎందుకంటే మనకి ఒక్కొక్క దగ్గర ఘాట్లు లాగా ఎక్కువ తక్కువ కట్ అయిపోయి గలీజ్గా కనిపిస్తుంది. సో అలా చేయకండి. ఇక్కడ నాకు కొంచెం ఇది అలవాటైంది, ఎందుకంటే నాకు స్టార్టింగ్ రాలేదు. ఇప్పుడు కొంచెం పర్ఫెక్ట్గా వచ్చింది. ఇంకా పర్ఫెక్ట్ రావాలని ఇంకా ట్రై చేస్తున్నాను. పర్ఫెక్ట్ అని అయితే నేను చెప్పలేను. నా వరకు అయితే ఇది ఓకే, పర్లేదు, గలీజ్గా కనిపించకుండా ఓకే, కొంచెం నీట్గా అయితే వచ్చింది అని అనుకుంటున్నాను. వీడియో చూసాక మీరు కూడా ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. పిల్లలకి స్కూల్ హెయిర్ కటింగ్ కాబట్టి ఇలా సన్నగా ఉండేటట్టే కట్ చేస్తున్నాను. వాళ్ళకి హెయిర్ కటింగ్ స్టైల్గా అట్లా ఏం కట్ చేయట్లేదు. అది సమ్మర్లో ఉన్నప్పుడు అలా కొంచెం వాళ్ళకి నచ్చిన విధంగా హెయిర్ కట్ అది నచ్చిన హెయిర్ స్టైల్ అనేది కట్ చేస్తాను. ఇప్పుడైతే నేను ఈ విధంగా చూడండి మెల్లిగా ఎడ్జ్కి మాత్రమే కట్ చేస్తూ పోతూ ఉన్నాను అనమాట. సో ఎక్కువ తక్కువ ఎక్కడైతే ఉందో అక్కడ నేను కొంచెం కత్తెరని ఇలా క్రాస్గా పెట్టి చేస్తున్నాను. సో దువ్వెన పెడితేనే మనకి నీట్గా వచ్చేస్తుంది. సో నాకు ఇది కొంచెం చెప్పాను కదా, కొంచెం ఇది క్రాస్గా పెట్టి ఇలా కట్ చేసుకున్నాను కొంచెం పెద్దగా ఉన్న హెయిర్ని. ఇక్కడ మనకి ఇక్కడ చూడండి సైడ్కి మొత్తం ఇలా చిన్నగా చేసేసి మధ్యలో కొంచెం చిన్నగా ఉంచేసాను. సో మొత్తం అయితే కటింగ్ అయిపోయింది. మొత్తం ఇక లాస్ట్కి వచ్చేసరికి ఎడ్జ్కి అంతా కూడా ఇలా మనకి షేవింగ్ బ్లేడ్ అయితే ఉంటుంది కదా, దాంతో మొత్తం నీట్గా ఎడ్జ్కి ఉన్నదంతా దీంతోనే తీసుకోవాలి. అప్పుడు మనకి హెయిర్ కటింగ్ అంతా నీట్గా వచ్చేస్తుంది. ఇప్పుడైతే నేను ఇది కట్ చేసింది చూపించలేదు ఫోన్లో స్పేస్ లేక. ఇది తీసేటప్పటికే మధ్యలోనే ఆఫ్ అయిపోయింది. మళ్ళీ కొన్ని వీడియోస్ డిలీట్ చేసి మళ్ళీ దీన్ని స్టార్ట్ చేశాను అట్లా అనమాట. సో ఈయనదైతే కంప్లీట్గా హెయిర్ కటింగ్ అయిపోయింది. సో చిన్న బాబుకి కూడా చేసేస్తున్నాను. ఈయనది మొత్తం చూపించలేదండి, జస్ట్ 1 మినిట్ 2 మినిట్స్ అంతే ఉంటుంది. అది కూడా వేరే వాళ్ళ ఫోన్లో తీసి నాకు సెండ్ చేసుకున్నాను. ఇది ఈయనకైతే మొత్తం ఇలా నేను డైరెక్ట్ కత్తెర పెట్టకుండా ఏం చేశానంటే మొత్తం దువ్వెనతోనే ఇలా కింది నుంచి పైకి లేపుకుంటూ మనకి ఎంత సైజులో జుట్టు చిన్నగా కావాలో అంత సైజులో మనం దువ్వెన పెట్టుకొని కట్ చేసుకోవడమే. కొంచెం పెద్దగా కావాలంటే అది దువ్వెన అనేది కొంచెం జుట్టుకి కొంచెం పైకి చివరన వచ్చేటట్టు పెట్టుకొని కట్ చేసుకుంటే మనకి హెయిర్ ఎంత నీట్గా సమానంగా వచ్చేస్తుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు. షేర్ చేయకపోయినా పర్లేదు, లైక్ అయితే తప్పకుండా చేయండి. అలా చేయడం వలన ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అనేది అవుతుంది. సో మొత్తం కటింగ్ అయిపోయిన తర్వాత చూడండి పిల్లలకి ఈ విధంగా వచ్చింది. సో చూసారు కదా, హెయిర్ కటింగ్ అయితే నా వరకు అయితే బాగానే వచ్చింది. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి మీ ఒపీనియన్ని. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే. ఈ బాబుకైతే చేస్తున్నప్పుడు ఫోన్లో స్పేస్ లేక చేయలేదు, వీడియో తీయలేదు. సో మొత్తం తీసాక ఇలా ఉందన్నమాట. ఆయనకి ఇంకా చిన్నగా